నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉద్యోగం కోసం ఎంతో మంది రాత్రింబవళ్ళు కష్టపడతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం పడుకొని లక్షలు కొట్టేసింది. అవును, మీరు విన్నది నిజమే. రాత్రికి 9 గంటలు నిద్రపోయినందుకు ఏకంగా 9 లక్షల రూపాయలు గెలుచుకుంది ఈ కుంభకర్ణి. ఇంతకీ ఈమె ఎవరు, ఏం చేసింది తెలుసుకుందాం పదండి. అది పూణే నగరం. అక్కడ పూజా మాధవ్ వలాల్ అనే ఒక అమ్మాయి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. రోజు పుస్తకాలతో కుస్తీ పడుతూ కష్టపడి చదువుతోంది. కానీ ఒకరోజు ఈ అమ్మాయి కలలో కూడా ఊహించని ఒక ఆఫర్ తలుపు తట్టింది. అదేంటంటే నిద్రపోతే డబ్బులు ఇస్తారట. వేక్ఫిట్ అనే ఒక కంపెనీ నిద్రపోండి డబ్బులు గెలవండి అనే ఒక విచిత్రమైన ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టింది. రాత్రికి కనీసం 9 గంటలు నిద్రపోతే చాలు ₹1,00,000 ఇస్తారట. లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. మన పూజ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలా మొదలైన 60 రోజుల నిద్ర యజ్ఞంలో పూజ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజు కరెక్ట్గా 9 గంటలు కొనుక్కు తీసింది. వాళ్ళిచ్చిన స్లీప్ ట్రాకర్తో ఆమె నిద్ర క్వాలిటీని కూడా గమనించారు. ఏదో తిన్నగా పడుకుంటే సరిపోదు, మంచిగా నిద్రపోవాలి కూడా. 1,00,000కు పైగా అప్లికేషన్లు వస్తే కేవలం 15 మందిని మాత్రమే ఈ నిద్రపోయే జాబ్ కోసం ఎంపిక చేశారు. అందులో మన పూజ కూడా ఒకరు. ఇక అంతే, 2 నెలల పాటు నిద్ర నిద్ర నిద్ర, మధ్యలో మెలకు వస్తే మళ్ళీ నిద్ర. చివరికి రిజల్ట్స్ వచ్చాయి. అందరికంటే ఎక్కువసేపు మంచిగా నిద్రపోయినందుకు మన పూజ వవాల్ స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది. ఆమెకు ₹1,00,000 బేసిక్ శాలరీతో పాటు అదనంగా మరో ₹8.1 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. మొత్తం కలిపితే అక్షరాల ₹9,10,000. చూసారా, కష్టపడి చదివితేనే కాదు, బాగా నిద్రపోయినా కూడా డబ్బులొస్తాయన్నమాట. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఈ అమ్మాయి ఇప్పుడు నిద్రతోనే లక్షలు కొట్టేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ వేక్ ఫిట్ వాళ్ల ఆలోచన మాత్రం మామూలుగా లేదు కదా. దేశంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని, నిద్ర ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాళ్ళు ఇలాంటి వినూత్నమైన ప్రోగ్రాం పెట్టారు. ఏదైతేనే మన పూజ మాత్రం పడుకుని పండుగ చేసుకుంటోంది. నిద్ర కూడా ఇంత డబ్బు తెచ్చిపెడుతుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా బాగా నిద్రపోండి. అదృష్టం కలిసి వస్తే లక్షలు మీ సొంతం కూడా కావచ్చు. ఇది విన్న తర్వాత కొందరికి నిద్ర పట్టకపోవచ్చు కూడా. మరో సరదా వార్తతో మళ్ళీ కలుద్దాం.